సార్ మోస్ట్ కామన్ క్వశ్చన్, ఎక్కువ కమెంట్స్ లో కానీ ఎక్కువ మెసేజ్లు వచ్చే క్వశ్చన్, 2026 ఆర్ నెక్స్ట్ ఇయర్స్ కి ప్రిపేర్ అయ్యే బుక్ లిస్ట్ సార్. ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్. సో మీరు ప్రిపేర్ అయిన బుక్ లిస్ట్ ఏంటి అండ్ సజెస్ట్ చేసే బుక్ లిస్ట్ ఏంటి? ఇంగ్లీష్ నేనే పెద్దగా నేను చదివింది ఈ కొత్తవి ఏం లేవు, పాతవి అంతా ఏం లేవు. అందరూ టాపర్స్ ఏవేవో పెట్టుకుంటారు. కా- ఆ, ఆ, సో నేను కొత్తగా చెప్పేది ఏముండదు. నేను చదివినవి చెప్పాలంటే, నేను లక్ష్మీకాంత్ ఒక్కసారే చదివాను ఇప్పుడు దాకా. ఒక్కసారి చదివా లక్ష్మీకాంత్. ఎవ్రీ టైం నా క్లాస్ నోట్స్ చదువుకున్నా, ఏదైనా గ్యాప్స్ ఉన్న పర్టికులర్ టాపిక్ లో ఉంటే లక్ష్మీకాంత్ లో ఆ పర్టికులర్ టాపిక్ తీసి చదువుకుంటా. నేను నా క్లాస్ నోట్స్ వాడుకునేవాడిని. లక్ష్మీకాంత్ నేను ఎక్కడ వదలలేదు మళ్ళీ. సో ఎవ్రీ టైం ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ మిస్ అయింది, ఏదైనా గ్యాప్స్ ఉన్నాయంటే లక్ష్మీకాంత్ తీస్తాను. సో పాలిటిక్ లక్ష్మీకాంత్. మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ చదివాను నేను. స్పెక్ట్రమ్ కూడా 1 to 10 చదివాను. అది కూడా క్లాస్ నోట్స్ చదివాను నేను ఎక్కువ. అంత కాంప్రహెన్సివ్ చేసేసుకొని పెట్టుకున్నాను నేను. బట్ ఎకానమీకి అయితే చాలా మంది, చాలా బుక్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఐ ఫౌండ్ వివేక్ సింగ్ యాజ్ అ వెరీ గుడ్ బుక్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. నేను ఎవరైనా అడిగితే నేను ఎకానమీకి వివేక్ సింగ్ సార్ బుక్ రికమెండ్ చేస్తాను నేను. సో దట్ ఈస్ వన్ బుక్ ఐ వుడ్ రికమెండ్. అండ్ ఎన్విరాన్మెంట్ కి ఆ, నేను పిఎంఎఫ్ఐఎస్, నేను నా ప్రిపరేషన్ స్టార్టింగ్ లో బుక్ లేదు, ఆర్టికల్స్ చదివాను వాళ్ళందరివి పిఎంఎఫ్ఐఎస్. ఇప్పుడు బుక్ వస్తుంది, పిఎంఎఫ్ఐఎస్ కెన్ బి రెడ్. అండ్ జాగ్రఫిక్ ఎన్సీఆర్టీస్ మాక్సిమం పర్పస్ సర్వ్ అయిపోద్ది. బట్ కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ కి ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని, ఫిజికల్ జాగ్రఫీ కానీ ఇండియన్ జాగ్రఫీ ఒక టెక్స్ట్ బుక్ ఏదైనా తీసుకొని చదువుకుంటే బెటర్. అంటే లైక్ ఫర్ ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ అక్కడక్కడ కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ కి, అది అంతే, ఎక్కువ అక్కర్లేదు. అండ్ ఇంకేం టాపిక్స్ ఉన్నాయి. సో అంటే మీకు ఎక్కువ మీ ఓన్ నోట్స్ అయితే హెల్ప్ అయింది అంటారు అంతే? నా ఓన్ నోట్స్ హెల్ప్ అయింది. రిగార్డింగ్ మ్యాథమెటిక్స్ నేను మళ్ళీ అది క్లాస్ నోట్స్ ప్లస్ ఐఎంఎస్ నోట్స్ అని ఒకటి ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్, ఆ నోట్స్ కొంచెం వాడాను. అలాగే కొన్ని టెక్స్ట్ బుక్స్ కూడా కొన్ని టాపిక్స్ కి, లైక్ కృష్ణా సిరీస్ అని వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. స్టాటిక్స్, డైనమిక్స్, వీటన్నిటి మెకానిక్స్ కి ఆ బుక్స్ వాడాను. ఫ్లూయిడ్ డైనమిక్స్ కి వీటికైతే ఎండి రైసింగ్ అని అని ఉంటుంది. సో ఇలా బుక్స్ ఉంటాయి. అండ్ మ్యాథ్స్ కి రకరకాల మెటీరియల్స్ ఉంటాయి అవైలబుల్ గా. సో వాటిల్లో స్టాండర్డైజ్ చేసుకొని పీవైక్యూస్ పెట్టుకొని ఏదో ఒక టెక్స్ట్ బుక్ తీసుకోవడం, ప్రాబ్లమ్స్ చేయడం, సాల్వ్ చేయడం. వాటిల్లో మళ్ళీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నోట్స్ లో పెట్టుకోవడం, రివైజ్ చేయడం, ఇవన్నీ చేసేది. సార్ అయితే ఒక సో క్వశ్చన్. టెక్స్ట్ బుక్స్ అయితే చాలా మంది టాపర్స్ పెట్టారు. సో యూ కెన్ సీ దట్. బట్ రిగార్డింగ్ బుక్స్ నేను చెప్తున్నాను, ఒక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, జనరల్ గా చాలా మంది బుక్స్ చదువుతారు, టాపర్ చదవడానికి ఒక బుక్ నచ్చకపోవచ్చు, ఎక్కకపోవచ్చు మనకి. ఆ ఆ బుక్ ఒకవేళ మనకి అర్థం కావట్లేదు, కష్టం నుంచి చదవడానికి, ద వే దే హ్యాడ్ రిటర్న్ అన్నప్పుడు, లీవ్ దట్ బుక్ అండ్ గో ఫర్ అనదర్. సో నాకు ఎకానమీ విషయంలో అదే అయింది. రమేష్ సింగ్ అని ఒక బుక్ ఉంటుంది, అది నాకు ఎక్కలేదు. 20 పేజెస్ చదివిన తర్వాత నేను అది పక్కన వదిలేశాను. ఆ తర్వాత కొంతకాలం తర్వాత వివేక్ సింగ్ అని దొరికింది, అది చదివాను. మధ్యలో సంజీవ్ వర్మ అనుకుంటా, అది కూడా చదివాను. అది కూడా వదిలేశాను నేను. సో ఇలా కొన్ని బుక్స్ వచ్చాయి, వదిలేశాను. నాకు వివేక్ సింగ్ నచ్చింది, అతనికి ఎక్కువ అది ఫాలో అయింది చివరిలో.